ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనము. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో దేవుడు మనతో ఉన్నాడా? దేవుడు మనతో ఉంటే ఈ భూమి మీద మనకు విరోధి ఎవ్వరు ఉండరు. విరోధి అంటే అపవాది లేదా సాతాను. దేవుని ప్రజలకు ప్రధానమైనటువంటి శత్రువు ఎవరంటే సాతాను, అపవాది. దేవుని ప్రజలకు దేవునికి వ్యతిరేకముగా ఉంటారు. ఇక్కడ దేవుడు మన పక్షమునుండగా మనకు ఈ విరోధి ఎవడని మనస్ఫూర్తిగా మనము పలకాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ధైర్యముగా ఉండాలి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు ఏమి చేయగలరని దావీదు గారు అంటున్నారు కదా. దేవుడు మన పక్షాన ఉండగా నరులు మనల్ని ఏమి చేయలేరు. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, ఎంతోమంది ఆపదల్లో ఉంటారు, అపాయాల్లో ఉంటారు, బాధలో ఉంటారు, చింతలో ఉంటారు. ఎంతోమంది జీవితంలో కుమిలిపోతూ బ్రతుకుతూ ఉంటారు. నాకెవరు కూడా సహాయం చేయడం లేదు, నా వైపు ఎవరూ చూడట్లేదని. నా ప్రియమైన సహోదరులారా, మనల్ని ఈ యొక్క నరులు చూచినా చూడకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనకున్నాడు. దేవుని ద్వారా ఏర్పరిచినటువంటి జనాంగము నడిచి ఎంతోమందిని నడిపిస్తున్నారు. గమనించారా? మనకు ఆశ్రయ దుర్గము. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. గ్రహించారా? ఆపత్కాలంలో ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు ఆయన. ఒకవేళ మనుషులు నమ్మి మోసపోయారేమో కానీ దేవుని నమ్మినటువంటి వారు ఎవ్వరూ కూడా మోసపోలేదు. చరిత్రలో మరి చరిత్రహీనుడుగా కూడా అవ్వలేదు. ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు, బలపడ్డారు, దేవునిలో నడిచారు. అనేక మందిని నడిపించాడు దేవుడాయన. మన పరిస్థితులు మనకు అనుకూలించలేనటువంటి సమయంలో ఆయన వాక్కు ద్వారా ఆయన పంపిస్తాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. యెహోవా యొక్క, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని నమ్మాలి ప్రతి ఒక్కరు కూడా. గొప్ప సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యాలకి, ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అపవాది మనల్ని ఏం చేస్తాడండి? దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన కుటుంబ పక్షాన ఉన్నాడు. దేవుని నమ్మిన బిడ్డల యందు దేవుడు ఉన్నాడు. మరి దేవుని యొక్క కాపుదలను మనం ఉన్నామని ప్రతి ఒక్కరు నమ్ముచున్నారా? మరి ఎవరు కూడా భయపడకూడదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వడు లేడని ఈ యొక్క రోమిలు రాసిన పత్రికలో, ఈ యొక్క పత్రికల్లో అనేకమైనటువంటి మాటలు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుని మన యొక్క పనిని ప్రారంభించాలి. ఎంతోమంది ఆయా చోట్ల పనుల్లో, వృత్తుల్లో, లేకపోతే చదువులో, అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి ఎదురవుతూ ఉంటాయి. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శ్రమలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా దేవునికి దూరం అవ్వడానికి కృంగతీస్తూ ఉంటాయి. కానీ దేవుడు మన పక్షమున ఉండగా మనల్ని ఏమి చేయలేవు. ఎవ్వరు ఏమి చేయలేరు. ఆయన చిత్తం నెరవేర్చే వరకు మనల్ని బ్రతికిస్తూ ఉంటాడు. మనము దేవుని మీద ఆనుకొని మన భారమంతా ఆయన మీద వేస్తూ మనం ముందుకు కొనసాగిపోవాలని దేవుడే నిదర్శనము, సర్వాంతర్యామి, ఆయన వాక్యమే మనకు ఆధారము, ఆయన సన్నిధి మనకు పెన్నిది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు మనము నమ్మికయుంచి ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మన గృహానికి అధిపతి, నా జీవితానికి, మీ జీవితానికి ప్రధాన యాజకుడాయన. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి.
ఎంతో మందిని రక్షించో, కాచి కాపాడు భయంకరమైనటువంటి నాయన ప్రభువా పరిస్థితుల నుండి సురక్షితంగా నీ యొక్క చెంతకు చేర్చుకున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడని వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి. నీవే మాకు ఆశ్రయము, మా కోట, కొండ తండ్రి ప్రభువా. సైన్యములకు అధిపతియగు యెహోవా, మీరు మాకు మా కుటుంబానికిని మా సంఘాలకును నాయన మా దైవజనులకును నిన్ను నమ్ముకున్న ఈ ప్రజానికానికి ప్రభువా మీరే మాకు తోడుగా ఉండి ప్రభువా ఆశ్రయదుర్గం ఉండి కాపుదలను దయచేయండి. పాపముల నుండి ఈ యొక్క లోక తంత్రము మంత్రముల నుండి శాపాల నుండి మాకు ఎదురవుతున్న కీడు శోధల నుండి భయంకరమైనటువంటి ప్రమాదాల నుండి అనారోగ్య సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి కుటుంబ సమస్యల నుండి ఎవరైతే ఏ స్థలాల్లో ఏ పనుల ద్వారా ఎదుర్కొన్నటువంటి నాయన శ్రమల నుండి ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క స్వహస్తాలతో ప్రతి ఒక్కరిని కాచి కాపాడి తప్పించి సురక్షితమైనటువంటి ప్రశాంతమైనటువంటి నీ యొక్క ప్రాంగణంలో నీ వాతావరణంలో నడిపించి నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ మాటలు విన్నవారిని ఈ గ్రూప్లో ఉన్నవారిని ఆయా చోట్ల ఆయా ప్రాంతాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా నడుస్తున్న వారందరికీ నీవే మాకు దిక్కు, నీవే మాకు బలము, నీవే మాకు ధైర్యం అని మేము నమ్ముచు నిరీక్షణ కలుగుచు మాకు శక్తి బలమును అనుగ్రహించి నీ చిత్తములో నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో చిన్న ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు.